చెప్పమంటే ఏం చెప్పను. నా గుండెల్లో ఆవేదన రగిలిపోతుంది. నా బిడ్డలకి అన్యాయం జరిగిపోతుంది. నా ప్రజలకి ఆకలి మిగిలిపోతుంది. ఊరుకోవడం ఇప్పుడే అడిగితే ఏం లాభం? పోయిన శీలాలు ప్రాణాలు తిరిగి వస్తాయా? ఇదిగోండి, దీనికంతటికి కారణం ఆ డీసీపీ గారే. పాలకంటే స్వచ్ఛమైన మా సదానందాన్ని మూసేశాడు. అది గట్టిగా రాయండి. అక్కడికి నేను చెప్పాను, అయ్యా ప్రతాపరావు గారు, సదానందం అంటే పేద ప్రజలకు ప్రాణం, తిరగబడితే అతనికి ప్రాణాలు ఇస్తారో తీస్తారో తెలీదు అని. ఇంతకీ నిర్ణయం ఏమిటండి? ఆ డీసీపీని డిస్మిస్ చేయకపోతే నేను నా మంత్రి పదవికి రాజీనామా చేస్తాను. ఏమిటి మీ సమాధానం? కాల్చి చంపుతున్న వాళ్లే కన్నీళ్లు పెడుతుంటే సమాధానం ఏం చెప్పాలి సార్? రాజశేఖరం గారు రాజీనామా చేస్తారట. రాజకీయ నాయకులు అలా బెదిరిస్తారే తప్ప రాజీనామా చెయ్యరు సార్. మిస్టర్ ప్రతాపరావు, వాళ్ళ స్వవిషయాలు మాట్లాడే హక్కు మనకు లేదు. వెంటనే సదానందాన్ని వదిలిపెట్టండి. గొలుసులు కట్టిన కుక్కలను వదిలిపెట్టొచ్చు గాని బోనుల్లో బంధించిన పులులను వదిలిపెట్టకూడదు సార్. ఐ డోంట్ వాంట్ ఎనీ ఆర్గ్యుమెంట్. డూ యాజ్ ఐ సే. Certainly. I will obey your orders.